అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని పరిశుద్ధమైన వాగ్దానము. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగులదు. యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధులైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాము. మరొక సమయంలో మీ పాసందులో చేరి విధంగా ప్రార్థించే సమయాన్ని మీరు దయచేసినందుకై మీ నామాన్ని స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం తండ్రి. మీ యొక్క వాక్య లేఖన భాగాల ద్వారా మరొకసారి మాతో మాట్లాడమని మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ సమస్తమైనటువంటి ఆధిపత్యం మీకు చెల్లించుకుంటూ యేసు నామమును స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ వాక్యాన్ని క్రమం తప్పకుండా వింటున్నటువంటి ప్రియా సహోదరుల సహోదరి, మరొకసారి ప్రభు పెట్టి మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినాన్న ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానము, 7 బాధలు నీకు కలిగినను నీకు ఏ కీడును తగులదని ప్రభువు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యము మనల్ని బలపరిచేది, దేవుని వాక్యము మనల్ని ఆదరించేది. నీ జీవితంలో ఒకవేళ నీవు శ్రమ చేత, ఇబ్బంది చేత బాధపడుతూ ఉన్నావేమో, అనేక బాధల చేత నువ్వు ఇబ్బంది పడేవాడిగా ఉంటున్నావేమో, అయితే ప్రభు వాక్యం నీతో మాట్లాడుతుంది. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు రాదని ప్రభువు సెలవిస్తూ ఉన్నారు. ఆయన మనకు తోడుగా ఉండేటటువంటి దేవుడు, మనల్ని ధైర్యపరిచేటటువంటి దేవుడు, ఆయన సజీవమైనటువంటి దేవుడు, జీవము కలిగినటువంటి దేవుడు గనక మనకి ఏ కీడు రాకుండా ఆయనే మనకు సహాయం చేసేవారిగా ఉన్నారని వాక్యము సెలవిస్తూ ఉంది. యోబు గ్రంథాన్ని కూడా మనము ధ్యానించినప్పుడు యోబుకి అనేకమైనటువంటి శ్రమలు, ఇబ్బందికరమైన పరిస్థితులు, వ్యాధి బాధలు తనకి వచ్చినప్పటికీ కూడా తన ప్రాణానికి ఎటువంటి కీడు రాకుండా దేవుడు తనను కాపాడినట్లుగా మనము దేవుని వాక్యంలో చూడవచ్చు. కనుక ప్రభువు సెలవిస్తూ ఉన్నారు, నీకు 7 బాధలు వచ్చినప్పటికీ కూడా నీకు ఏ కీడు రాకుండా ఆయన నిన్ను కాపాడేవారిగా ఉన్నారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రభువు వాత్సల్యత కలిగినటువంటి వారు, కనికరము కలిగినటువంటి దేవుడు, కృప కలిగినటువంటి దేవుడు. ఆయన యందు విశ్వాసముంచి మనం ప్రార్థించినట్లయితే మనకు చేయదలిచిన కీడు మాని ఆయన మేలు చేసేవారిగా ఉన్నారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అంతేకాదు, ప్రభు మనల్ని గత సంవత్సరం అంతా అనేక కీడుల నుంచి కాపాడి మనల్ని సంరక్షించి సంవత్సరం అనేటటువంటి దయాకిరీటము మనకు దయచేసి ఈ యొక్క నూతన సంవత్సరంలో 10వ రోజులోనికి ప్రవేశించడానికి ప్రభు మనకు సహాయం చేస్తూ వచ్చారు. ఇక ముందుకు కూడా ఆయన మనల్ని నడిపించే దేవుడు, మనల్ని కాపాడేవారు, మనల్ని సంరక్షించేవారు. కనుక నీ జీవితంలో నీవు నిరాశలో, నిస్పృహలో ఉన్నావా, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు బట్టి వేదన చెందేవాడిగా ఉన్నావా, అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నీకు ఏ కీడు రాదని ప్రభువు సెలవిస్తున్నారు. కనుక ఆ మాటను నమ్మి ప్రభునందు విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగినట్లయితే ప్రభువు నిన్ను ఇంకా ఆశీర్వదిస్తారని దేవుని పేరట మరొకసారి తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధులైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాము. మరొక సమయంలో మీ పాసందులో చేరి విధంగా ప్రార్థించే సమయాన్ని మీరు దయచేసినందుకై మీ నామాన్ని స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాను తండ్రి. యోబు గ్రంథం నుంచి ఈరోజు మాతో మాట్లాడేందుకై వందనాలు స్తోత్రాలు. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు రాదని ప్రభువా మీరు సెలవిచ్చినటువంటి దేవుడిగా ఉన్నందుకై వందనాలు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని వింటున్న వారి జీవితంలో వారికి ఉన్నటువంటి బాధల నుంచి, కష్టాల నుంచి, శ్రమల నుంచి మీరు కాపాడే దేవుడు తండ్రి. ఆనాడు యోబుకు కూడా అనేకమైన శ్రమలు,
ఇబ్బందికరమైన పరిస్థితులు, వ్యాధి బాధలు, బలహీనతలు వచ్చినప్పటికీ కూడా ఆయన మీరు విడిచిపెట్టలేదు. ఆయన కాపాడి, ఆయన సంరక్షించి, ఆయన మీరు దీవించినట్లుగా యోబు మొదటి స్థితి కంటే తర్వాత స్థితిని మీరు ఆశీర్వదించినట్లుగా మీ లేఖనాల్లో మీరు రాయించారు తండ్రి. కనుక ఎవరైతే కష్టాల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో ఉన్నారో వారికి ఏ కీడు రాకుండా మీరు కాపాడేవారిగా ఉన్నారని మరొకసారి గుర్తు చేసినందుకే వందనాలు. కనుక మీ బిడ్డలైనటువంటి వారికి కావాల్సిన కాపుదల, భద్రత మీరు దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, సమస్తమైన ఆధిపత్యం మీకు ఆరోపించుకుంటూ యేసు నామమును స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్.